వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో అని దానిపై పరిశీలించేందుకు రావడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇక్కడి పిహెచ్సి పాత భవనం శిథిలావస్థం ఉందన్నారు. కొత్త భవనం కోసం కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. ఆపరేషన్ చేసి తీసుకుని వచ్చి నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వైద్యాధికారి తిరుపతి. సో ఈరోజు ఇక్కడ బాలరెడ్డిపాలెం పిఎస్సి ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ వైద్యాధికారులు తర్వాత స్టాఫ్ అసలు హాస్పిటల్లో ఉన్నారా, సరిగా వైద్యం ప్రజలకు అందిస్తున్నారా లేదా దాని మీద దృష్టి పెట్టడానికి మేము సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. నేను విజిట్ చేసినప్పుడు వైద్యాధికారి, స్టాఫ్ నర్సులు, మిగతా సిబ్బంది కూడా ఉన్నారు. కానీ బిల్డింగ్ సరిగా డెమాలిష్ కండిషన్లో ఉంది. దీని మీద కూడా ముందు శాంక్షన్ అయింది, మధ్యలో ఇది ఏదో కారణాల వల్ల ఆపేశారని తెలియజేయడం జరిగింది. దీనికి మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాం. దీనికి తొందరగా శాంక్షన్ చేయమని చెప్పి మా పై అధికారులు కూడా దీని మీద మెడికల్ ఆఫీసర్ ద్వారా లెటర్ తీసుకొని తర్వాత కన్సర్న్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది, ఎందుకు చేయలేదు అనేది కూడా ఆ డేటా కూడా తీసుకొని మా పై అధికారులకి నేను తీసుకెళ్ళేసి తొందరగా ఇది చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఈ విధంగా మనం దీనితో పాటు ఇక్కడ వైద్యం సరిగా అవుట్ పేషెంట్లు డాక్టర్లు సరిగా వైద్యం అందిస్తున్నారా లేదా, తర్వాత ఈ ఇన్ పేషెంట్ కూడా చూస్తున్నారా లేదా, డెలివరీస్ చేస్తున్నారా లేదా, ల్యాబ్ టెస్ట్లు ఎట్లా జరుగుతున్నాయి, తర్వాత దీని మీద ఇంకా ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అని చెప్పి ఐడి జనరేషన్ ఇవన్నీ ఇక్కడ అందుతున్నాయా లేదా అని చెప్పి పరిశీలించడానికి మేము సర్ప్రైజ్ విజిటం జరిగింది. ఇక్కడ నేను అన్ని పరిశీలించి కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళకి తొందరగా కొన్ని టార్గెట్స్ కూడా రీచ్ కాలేదు. అవి కూడా తొందరగా మీరు ఫీల్డ్లో ఏఎన్ఎంస్ ఆశాస్కు మీటింగ్లు పెట్టుకొని, జూమ్ మీటింగ్లు, మిగతా మీటింగ్లు ఫిజికల్ మీటింగ్ పెట్టుకొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి తొందరగా ఇవి కూడా అందరి పబ్లిక్లో సర్వీస్ బాగా అందాలని కూడా మేము వాళ్ళందరికీ ఆదేశాలు చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా ఈ స్క్రబ్ టైపర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా చాలామంది మీడియాలో ఇక్కడ రావడం వల్ల ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారు. దీనివల్ల స్క్రబ్ టైపర్స్ వల్ల ప్రజలు ఎవరు భయపడిన అవసరం లేదు. ఇది మందులు మనం అర్లీగా వాడినామంటే తగ్గిపోతుంది. దీని గురించి ఎవరు భయపడిన అవసరం లేదు. యాంటీబయాటిక్ డాక్సైక్లిన్ వాడితే తగ్గిపోతుంది. సో ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది చిగరిస్ అని చెప్పి మైట్స్ వల్ల వస్తుంది. చిగరిస్ మైట్స్ వల్ల ఇవి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఈ గడ్డిలో తర్వాత అంటే ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి, దాంట్లో ఈ పార్కుల్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న చిగరిస్ మైట్స్ వల్ల వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ జాగ్రత్తలు తీసుకోమని, ఒకవేళ ఈ వ్యాధి వస్తే లక్షణాలు తీవ్రమైన జ్వరం రావడం, తలనొప్పి రావడము, తర్వాత ఒళ్ళు నొప్పి, కండాల నొప్పి రావడము, ఈ ఆకలి సరిగా లేకపోవడం ఇవన్నీ వస్తాయి. దీనివల్ల వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే వ్యాధి నయం అయిపోతుంది. అట్లా కాకుండా ఏమో మామూలు జ్వరమే ఉందని నెగ్లెక్ట్ చేసి దానికి